గమలాడి బిడ్డవే గడసారి ఎల్లమ్మ గమల బిడ్డ గమలాడి బిడ్డవ మరి రేణికాయల్లమ్మ అటువంటి రేణికాయల్లమ్మ దాయితమతో 20 కింద శివునికి బిడ్డవ ఎల్లమ్మ రేణికాయల్లమ్మ పంచరంగ 14 గంటి రేణికాయల్లమ్మ గడ పిల్లలతో వచ్చారా ఎల్లమ్మ
శాంతి కుర్చీ బండి జర్రా గురి కొబ్బరికాయలు హర్బాటం మన కొబ్బరికాయలు భక్తి మన కొబ్బరికాయలు హర్బాటం మన కొబ్బరికాయలు తల్లి లోకమాత రేణుగా ఎల్లమ్మ తల్లివి నీవే మా ఊరాల ఎల్లమ్మ తల్లివి నీవే తల్లి ఇంకా చెప్పాలి కదా రేణుకాయనే నా పేరు జనలో పండు కట్టి బోనాలు చేతురా పండు కట్టి బోనాలు చేతురా కట్టకునలకున కట్ట మైసనే కట్టకునలకున కట్ట మైసనే గాడి మైసూరై గాడి మైసనే గాడి మైసూరై ఓసమ్మ నోనేనేరా నేనేరా ఓసమ్మ నోనేనేరా ముసల పోసమ్మ నేనేరా మా ఊరాల ఎల్లమ్మ తల్లివి నీవే కట్టకునలకున కట్ట మైసూనివే గాడిలో ఉన్న గాడి మైసూనివే సమ్మక్క సారక్క బిడారి మైసమ్మ రేణుకా ఎల్లమ్మ అంతా నీవేనా తల్లి? అవును కదా బాల ఇంకా చెప్పలేగా తల్లి? అందమైన మంగిళ్ళలో వరంగైన పట్టమే సదరమ్మ అందమైన మంగిళ్ళలో వరంగైన పట్టలే సదరమ్మ అందమైన మంగిళ్ళలో వరంగైన పట్టలే సదరమ్మ బాబు కోసుపులు పట్ట తేరలల్లాల గట్టవయ్యడు బొమ్మ పూజములు పట్టు తెల్లలాడగట్టె దరగమ్మ కోసములు పట్ట తేరలల్లాల గట్టవయ్యడు బొమ్మ పూజములు పట్టు తెల్లలాడగట్టె ముందరగమ్మ అగ్రమల్ల దానమాడిన వేడకొందు బంగారు బొమ్మ ఒళ్ళు దానమాడిన వేడకొందు ముద్దలగమ్మ మల్ల దానమాడిన వేడకొందు బంగారు బొమ్మ ఒళ్ళు దానమాడిన వేడకొందు ముద్దలగమ్మ తల్లి లోకమ్మ తల్లి కమలక్షి నీవే మా ఊరాల ఎల్లమ్మ మట్టవాడు ఎల్లమ్మ తల్లివి నీవే కన్నబెల్లి ఎల్లమ్మ తల్లి కూడా నీవేనా? అమ్మా తల్లి లోకమాత మరి ఎక్కడ బయలుదేరుతున్నారు తల్లి? నాగమ్మ మోలెల్లమ్మ నడుమన దొట్టిన నెల్లమ్మ నాగమ్మ మోలెల్లమ్మ నడుమన దొట్టిన నెల్లమ్మ తేరుబోతులే ఎల్లమ్మ తొలుగుబోతున నెల్లమ్మ తేరిపోతులే ఎల్లమ్మ తొలుకొప్పులే దినానెల్లమ్మ వాన కోగిలాలెల్లమ్మ నా చెంది కంకణాలెల్లమ్మ మనదిన బామోలెల్లమ్మ నా చుట్టుమంటలే ఎల్లమ్మ బాములు ఎల్లమ్మ చుట్టుమంటలే ఎల్లమ్మ మనదిన బామోలెల్లమ్మ నా ఎల్ల మంటలే ఎల్లమ్మ వాన కోగిలాలెల్లమ్మ నా చెంది కంకణాలెల్లమ్మ వాన కోగిలాలెల్లమ్మ నా చెంది కంకణాలెల్లమ్మ భక్తుడా నాకు మామూలు వట్టి నడిగట్ల కట్టినావే జేరి పొదల వట్టి జడిలో వచ్చినావే మన నిన్న పాములు పెట్టి మట్టెలుగా తుట్టి ఆయన గొగిల పెట్టి ఆనలుగా తుట్టినావే తల్లి లోకమాత ఇన్ని పాములు బట్టి ఇన్ని అవతారాలు ఎత్తి నీ యోగాలు వెళ్ళి ఇన్ని రాజ్యాలు ఎట్టినావు తల్లి లోకమాత భక్తుడా అటువంటి రేణిగా ఎల్లమ్మ తండ్రి ఆరా తండ్రి రారా ననగన్నా తండ్రి ననగన్నా తండ్రి ననగన్నా తండ్రి మాయా శంకరుడా ననగన్నా తండ్రి రాడా బలమా శంకరుడా తండ్రి శంకరుడా పంచాదేవి రోజల్లా పార్వతీ దేవి పార్వతీ దేవి పంచాదేవి రోజల్లా పార్వతీ దేవి పార్వతీ దేవి
ఎల్లమ్మ రాత్రి ఎండగచ్చింది రేణుకవ కథ. హలో ఆ రేణుగా ఎల్లమ్మ రాత్రి పుట్టకడైనా ఆ జమదగ్ని రేణుగా ఎల్లమ్మ 5 ఫలాలు ఇచ్చినాడు. 5 ఫలాలు ఇచ్చాడు కల్లా ఉడుకుడుకున్న ఉగ్ర పరశురాముడు పార్వెక్తున్న పరశురాముడైన వాడు కోపంలో వెళ్తుంటున్నారా పారేనార కూదానా పరశురాముడే పరశురాముడే పారేనార కూదానా పరశురాముడే పరశురాముడే జారైనార కూదానా జంబాలేశోడు జన్మించినాడే కోరినార కూదానా కోటి వేశోడు జన్మించినారా చిల్లైనార కూదానా చిట్కెల నాదోడు చిట్కెల నాదోడే గిరియానార కూదానా ఈలా గౌరమ్మ బాల గౌరమ్మ మౌరగిరి కోటలోన కొడుకులగన్నాదే కొడుకులగన్నాదే ఆ రేణుకా ఎల్లమ్మ మౌరగిరి కోట లోపల కొడుకులగన్నాదే ఆ రేణుకా ఎల్లమ్మ కొడుకులగన్నదే రేణుక ఎల్లమ్మ పారిన పరశురాముడు జారిన రక్కన జంపలేశుడు పెద్దవాడు కోటేశ్వరుడు పుట్టినాడు చిట్కెల నాథుడు పుట్టినాడు నలుగురు తోడ పుట్టింది శ్రీపాల గౌరమ్మ రేణుక ఎల్లమ్మ ఉదాటువంటి అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఆ పాలను ఊడికి చుట్టూ రామనే ఉయ్యారా ఉయ్యారా చక్కగా ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యాల కట్టింది ఉయ్యాలా ఉయ్యాలా ఓడగో చెట్టకో ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యాల కట్టింది ఉయ్యాలా 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 ఉయ్యాల కట్టింది ఉయ్యాలా ఉయ్యాలా ఊపని బియ్యమ్మ ఉయ్యాలా ఉయ్యాలా ఉళ్ళకే పోయింది ఉయ్యాలా ఉయ్యాలా జనగమ్మ రాజగౌడు ఇంటి అందైనా రేణుక ఎల్లమ్మ మామూలుగిరి కోట లోపల కర్ణంపల్లి ఎల్లమ్మ ఓరోరు ఎల్లమ్మ కర్ణంపల్లి ఎల్లమ్మ నలుగురు కొడుకులు బిడ్డ శ్రీ బాల గౌరమ్మను ఇక ఉయ్యాలలో ఉట్టుంది అమ్మవారు ఎల్లమ్మ ఆ బాలులైన కింద పెద్ద పెరుగుతున్నారు గడియ గడియ ఒక్క సాయ గడి ఒక్క సాయ గడి ఒక్క సాయ పొద్దు పొద్దు ఒక్క రంగు పొద్దు రంగే పెరిగినాడయ్యా నా యొక్క కొడుకు పరశురాముడైన పెద్ద పెరుగుతున్నాడు కడియ
అయ్యా గడియలు తిరుగుతున్నాడు గడి యొక్క సాయ మా పాపలు తిరుగుతున్నాం మళ్ళీ పోసాయనయ్యా వ్యాపారే నరకానా నా కొడుకు పట్టే రాముడుగానయ్యా దారి నరకానా నా కొడుకు పెద్ద కుమారుడుగానయ్యా చెల్లె నరకానా నా కొడుకు చిక్కల నాదుడుగానయ్యా కోరి నరకానా నా కొడుకు కోటే వేసులే ఎల్లమ్మ విరియ నరకానా నా బిడ్డ శ్రీ బాల గౌరమ్మ ఆ బాలను పెంచుతుంది అమ్మవారు రేణిక ఎల్లమ్మ వాడ తిరుక్కుంటా బేబీ సబ్బులకైనా బేబీ నువ్వునలకైనా రేణిక ఎల్లమ్మ వాడ తిరిగొచ్చే ఎక్కడికి పెద్ద పెంచుతుంది అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు రేణిక ఎల్లమ్మ అటువంటి ఆదిశక్తి సమవించిన తనయ శతకోమాల సాగుతను శ్రీ వికాస శ్రీపుర నివాస మొట్టమొదటి కోట ఏలేటి పరశురాముడరా నాయకుడు తాందని చెప్పమంటున్నావా? అవును కదా. నా అవసరాలు చెప్పమంటున్నావా? అవును కదా.
పరశురాముడి అవతారాలు చెప్పాలంటే తెల్లవారవాళ్ళు పొత్తు ఊకోవదు. అలాంటి భక్తులకు ఏం తెలుసు నా యొక్క అవతారాలు? ఆ జనగామ ఇంటిలో తల్లి రేణుక ఎల్లమ్మ, కర్రపల్ల ఎల్లమ్మ, మాగురాలు ఎల్లమ్మ, మట్టవాళ్ళు ఎల్లమ్మ, నందిపుడు ఎల్లమ్మ, నాగాల పెల్లమ్మ, వారి వారి గోత్రాలు 10 మందిలతో శ్రీ పరశురాముడు నేను రూపులైన పరశురాముడు నీవే, పరశురాముడు నీవే. ఆహా భూమి కన్నా ముందు పెట్టిన ముదాన మొత్తం వీర గొడ్డలి పెట్టినావు. ఆహా పరశురామ ఇంకా చెప్పాలి కదా, ఇంకా చెప్పాడు. అవును కదా. ఓ నరసింహ అవతారం రాత్రి తిన్న అన్నం అంతా మొత్తం చికెన్ బయట ఏం చేయ ఉన్న దేవుడాన్ని ఇచ్చి పారదగిరి మటన్ తినద్దా నేను? మొత్తం అడుగుతా పక్కన అడుగుతా మొత్తం. అయ్యా పరశురామ నరసింహస్వామి తిరిగిన కసులు వచ్చి సోమకుని వచ్చి ఆ నరసింహస్వామి పేర్లు మాత్రము మెడలేసుకున్నావు. అయ్యా ఇంకా చెప్పాలి కదా. రామావతారం ఎత్తి మాత్రమైన అయోధ్యను పరిపాలించినాను, వీరానకశముని బట్టి పాలించినాను. నా యొక్క వృత్తాంతం చెప్పాలంటే తెల్లవారు పొద్దు పొద్దు వాళ్ళు జనగామ ఇంటిలోనా ఆ పరశురాముడు ఏ విధంగా ఉంటున్నట్టున్నావా? హృదయనే రాముడు మూటంగా దేవన వియ్యాల హృదయనే రామయ్య పులివెన్నెల సాయ రాముడు పులివెన్నెల సాయ పుట్టవంతమంది మాత్రమే విష్ణుడు ఏమి చేసినాడు? ఆ పరశురాముడి అవతారం ఎత్తినాడు. ఆ పరశురాముతో ఎత్తినాడు కల్లా భూమి ఎప్పుడు పుట్టిందో భూమి నుండి చూపించిన గంట కూడా పట్టిండు పరశురాముడు. అవును కదా. ఆ పరశురాముడు మాత్రం రాజ్యం ఏలుతున్నాడు. మట్టమోడగిరి కోట ఏ విధంగా పోతున్నాడు చెప్పాలి కదండి మంత్రి. నా గురించి తెలుసు, నా అన్నదమ్ముల గురించి చెప్పాలా? మీ తల్లిదండ్రుల గురించి చెప్పినావే. మీ అన్నదమ్ములు మీరు ఎందరు మాత్రము? మీ తల్లికి ఎందరు పుట్టారు? నువ్వు ఒక్కనే పుట్టినావా? వృత్తాంతం చెప్పమంటావా? చెప్పాలి కదా. వంశ పేరు చెప్పమంటావా? చెప్పాలి. పుత్రుడు ప్రతాప విష్ణువరంలో చక్రం కొట్టి పట్టే పరశురాముడిని నేనే. విష్ణువరపు చక్రము కొట్టని పట్టేటప్పుడు మాత్రము ఉన్నాడే.
ఇంకా నెక్స్ట్ ఇంకా కోటి మల్ల కిరీటం మొగమేరియా కోటి మల్ల కిరీటం కోటి మల్ల కిరీటం కోటేశుడు మా తమ్ముడురా. కోటి మల్ల కిరీటం మెరియగా దేవాన దేవతలకు మెరువని కిరీటము మీ తమ్మునికి మెరుస్తుంటది. దగ 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 మన పండు వెన్నెలకు ఎట్లా వస్తుందో ఆ కిరీటం మధ్య వెడురాలు దగ 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 మెరుస్తాయి. అది మీ తమ్మునికే ఉన్నది. నా అన్న జంపలేశ్వరుడు, అవు నేను శ్రీ పరశురాముడు. ఇంకా నా తర్వాత పుట్టినవాడు కోటివేశుడు. మీరు ముగ్గురేనారా? ఇంకా ఏమంటారా? ఓ చిన్న కుమారుడు జగతుల పొమ్మంటున్నారా? మంత్రి చిన్న కుమారుడు చిటికలనాథుడు యేసుడు మీ తమ్ముడు. అంటే మీరు నలుగురేనా? మేము నలుగురు అన్నదమ్ములు. నలుగురు తోడ పుట్టిన బాలగౌరి బంగారమ్మ, నలుగురు తోడ పుట్టిన బాలిగా శరముని తోడ పుట్టిన చిన్ని చెల్లెలా శ్రీ బాలగౌరమ్మ. పరశురాముని తోడ పుట్టిన చిన్ని చెల్లేలా మరి బాలగౌరమ్మ. పరశురాముడి తోడ పుట్టిన నలుగురు కుమారుల తోడ పుట్టిన శ్రీ బాలగౌరమ్మ ముద్దుల చెల్లెలు. ఆ చిట్టి చెల్లెలు ఏమనేనా? ఈ చెల్లెనా శ్రీ బాలగౌరమ్మ. శ్రీ బాలగౌరమ్మ ఎండలో కూర్చోబెట్టారు పాపం. ఎండలో కూర్చోబెట్టారు అంటే కొద్దిగా ఇలాంటి ఎండ పెడితే ఎలాగైతారా చెప్పి ఈ చిన్న చెల్లెలు మీ చెల్లెలేనా? నలుగురు కొడుకులు ఒక బిడ్డ. ఆహా పరశురామ, మరి నువ్వు ఎటు బయలుదేరుతున్నావు అన్నయ్య? మచ్చే మా ఊరా మందు మా ఊరాల ఇల్లు మా ఊరాల ఇల్లే మధ్య మా ఊరామందో మధురాల ఇల్లు మధురాల పిల్లు. కనపల్లి ఏలమ్మ కనపల్లి ఏలమ్మ మై మరగలమ్మ మై మరగలమ్మ కమోలో నీ బాధ బతుమోలో నీ నమ్ముకుంటి బాగా బతుకుమోలో నేను అమ్ముకుంటే నేను అమ్ముకుంటే అమ్మ ఎల్లమ్మ ఓ దేవి ఎల్లమ్మ మా కళ్యాణి పర్వతమ్మ. శరణన్న వారి నెల్ల కాపాడవమ్మ, శరణన్న వారినే కాపాడవమ్మ, వరమోనివమ్మ. ఓహా కొడుక పరశురామయ్య చల్లగా వర్తి పరశురామయ్య పరశురాముడే పరశురాముడే రామ కొడుక పరశురామయ్య మంత్రి మావుగిరి కూడా అంత క్షేమణ మంత్రి. తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి మన మౌరగిరి కూడా మన చంద్రపూర్ మాత్రం చల్లగా వర్తిల్లుతున్నది. ఆహా ఈ ఇంటి లోపల మాత్రం కోప తాపాలు ఏంది లేకుండా ఏదున్నా గానీ వెళ్ళిపోయేటట్టు తల్లి రేణుకా ఎల్లమ్మ అంతా శాంతి ప్రశాంతంగా ఉన్నది. కొడుకరారావో రే కొడుక వర పరశురామ ఎల్లమ్మ రామ ఎల్లమ్మ రామ కొడుకరారావో రే కొడుక వర పరశురామ ఎల్లమ్మ రామ ఎల్లమ్మ రామ రామ ఎల్లమ్మ రామ ఎల్లమ్మ రామ నన్ను ఎత్తుకోవా నువ్వు చంపలేసిన కోటి వేసివా నాది బొత్త అమ్మా నన్ను ఎత్తుకో ఒక్కసారి రావురా జాంబన్న రావురా అమ్మా నిన్న పుట్టకాడికి పోగా ఎత్తుకుంటూ అయిపోవు కదా అన్ని పుట్టుతున్నాయి. ఎందుకు ఏ నడిచి నడిచి అమ్మాయి కట్టలేదు ఆ కట్టలేదు కాళ్ళు పొక్కులు వేసినాయి తప్పులలో జబ్బులు పోయినాయి జబ్బులో లేవు మొత్తం పుంగి బజాయించి అమ్మ రేణుకా ఎల్లమ్మ నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. తల్లి రావేవో తల్లి మమ్మల్ని
పరశురాముని కన్నా పరశురాముని పరమ కళ్యాణి ఓ పరమ కళ్యాణి పరశురాముని కన్నా పరమ కళ్యాణి వైనావు జంపలేసుని కన్నా జమదక్తి వైనావు కోటి వేసుని కన్నా ఓ కోమలంగి వైనావు చిటికైనాథుని కన్నా శివుని బిడ్డ వైనావు నీ ఎల్లో నీది పుత్రి నీ బిడ్డ శ్రీ బాలగౌరమ్మ అమ్మ రేణుకా ఎల్లమ్మ మాకు మాత్రం నలుగురు అన్నదమ్ములతోటి చెల్లని ఇలా గౌరవం ఇచ్చినావు రేణుకా ఎల్లమ్మ కొడుక పరశురామయ్య కొడుకారా కొడుకారా ఒరే కొడుక కొర పరశురామయ్య కొడుకారా ఒరే కొడుక కొర పరశురామయ్య కొడుకులల్లా కొడుకు రామ కొడుకులల్లో కొడుకు రామ బుద్ధి మంతునివే బుద్ధి మంతునివే ఓ కొడుకులల్లా కొడుకు రామ బుద్ధి మంతునివే తండ్రి వాడవురా కొడుకా పరశురామయ్య కొడుకులలో కొడుకు నువ్వు బుద్ధి మంతుని పరశురామయ్య నాకు నలుగురు కొడుకులు బిడ్డ శ్రీ బాలగురుమ జన్మించినారు కొడుకుల కొడుకు నువ్వు బుద్ధి మంతునేరామన్నా అమ్మా రేణుకా ఎల్లమ్మ నన్ను చిన్నవాడవు అనుకుంటా కొల్లారు లోపల జరిగాన ఇంటిలోన నేను ఎప్పుడు కొల్లారు లోపల ఉండాలా రేణుకా ఎల్లమ్మ అమ్మా రేణుకా ఎల్లమ్మ అడిగేదానొక్క మాట ఆలకించావమ్మా నువ్వు ఆలకించావమ్మా నేను అడిగేదానొక్క మాట ఆలకించావమ్మా ఆలకించావమ్మా అమ్మా చెప్పేదానొక్క మాట చెప్పేదానొక్క మాట శివనందు పెట్టే శివనందు పెట్టే నీవు వజ్రాల నోట తోటి వజ్రాల తోటి వజ్రాల పౌరాల నోట తోటి పలికినన్నా వలికే పలికినన్నా వలికే అమ్మ రేణుకా ఎల్లమ్మ నేను గడిగడలు పెరుగుతున్నాను మాపల పెరుగుతున్నాను ఇంత నేను పెద్ద పెరుగుతున్నాను ఒక వార్త అడగాలనుకుంటున్నాను రేణుకా ఎల్లమ్మ అమ్మా కొడుకా పరశురామయ్య అమ్మా 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 ఒక వార్త అడుగుతుంటున్నాను పరశురామయ్య ఎటువంటి వార్త నాతోటి చెప్పు నడగన్నా కొడుకా ఓ ఎటువంటి వార్త నాతోటి చెప్పు పరశురామయ్య
అది ఎటువంటి వార్త నా చెవునందు పెట్టరామన్న వార్త అంటున్నా పరశురామయ్య. ఇటువంటి వార్త అనమాటరావా? ఇప్పుడు కరోనా సీజన్ వచ్చింది, నేను బడికి పోతున్నా, టచ్ ఫోన్ కొడతావా లేదా? నాకు ఫోన్ కావాలి, వాట్సాప్ లో అందరితో నేను మాట్లాడాలి, ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టాలి, ఫేస్బుక్ లో వీడియో పెట్టాలి, వాట్సాప్ లో చాటింగ్ చేయాలి. నాకు ఫోన్ కావాలి, లేకపోతే నేను బడికి పోను. పరశురామయ్య రేణుకా ఎల్లమ్మ అమ్మా, నాకు మాత్రం చదువు సంధ్యాలు ఏమో నాకు నేర్పావమ్మా, అమ్మ దేవి ఎల్లమ్మ. చదువు సంధ్యాలు ఏమో నాకు నేర్పావమ్మా, తల్లి నాకు నేర్పావమ్మా. నా తోటి 10 పిల్లలు మాత్రమేనా టచ్ ఫోన్లు ఆటలు ఆడుతున్నారు, పాట పాడుతున్నారు. వాళ్ళు టచ్ ఫోన్లే స్కూల్కి పోతున్నారు. అందరికి ఫేస్బుక్ లో పెట్టారు, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో 3 లైకులు పట్టాయి. ఆయన నైట్ అవుట్ చెప్తాడు, మరి పొద్దున్నాక చెప్పాడు, తెలంగాణ చెప్తాడు, చూస్తుంటారు కదా, తెలంగాణ చూపెడతాడు అందరికి పిల్లలకు. పలక మీద అందరికి అక్షరాలు రాసి చూపెడతాడు. అంతేనా? అమ్మ పంతులు మాత్రం నన్ను కొడుతూ తిడతాడు, అమ్మమ్మ నేను ఓను బడికి నన్ను పంతులు కొడతారే, అమ్మమ్మ నేను ఓను బడికి నన్ను పంతులు కొడతారమ్మా, అమ్మమ్మ నేను ఇలా పడికే పోలేదు, ఈ పంతులు వచ్చేస్తున్నాను. ఏబీసీలు రాయమంటాడు, అమ్మాయిలను చూపెడతాడు, అమ్మమ్మ నేను ఓను బడికి నన్ను పంతులు కొడతారేనమ్మా, అమ్మమ్మ నేను ఓను బడికి నన్ను. ఆ సారి ఏం చెప్తాడుకేనా? బీ ఫర్ విస్కీ, బీ ఫర్ బ్రాండ్ అని చెప్తాడు. ఇది బి అంటే బీర్ అంటాడు, ఏ అంటే ఐస్ క్రీమ్ అంటాడు, ఏం చెప్పాడు? ఇదే పంతులు దండోడు అమ్మనని కొడతాడు, అమ్మని పోనే బడి పంతులు సుధాకర్ పంతులు వీడు అందరూ కొడుతున్నారు అనే సిద్ధిపల్లి ఉన్నాం. సిద్ధిపల్లి పోయినాక ఖచ్చితంగా దూరం ఉన్నాం, ఎవ్వరు కొట్ట వదలాలి. అమ్మ రేణుకాయలమ్మ నువ్వే నేర్పమ్మా. కొల్లారి లోపల నాకు జనగామ ఇంటిలోన పలక బల్బం నా చేతికి అందించి చదువు సందల విద్యా బుద్ధులైనా పట్టి బాణాసాలు ఎక్కి కొట్టి పెడితే ఇక్కడ ఉన్నదైనా అక్కడ వరాలమ్మ రేణుకా జగజ్జనని. నమ శివావం నమ శివావం నమ శివావం నమ శివా నమ శివావం నమ శివావం నమ భారతాంధ్ర కోడుకూరలో నిలబెడతా నేర్పిస్తా. నాకు వాళ్ళు చిన్నాను కదా, నేను ఇప్పుడిప్పుడే కదా చిన్న జ్వరం వచ్చే చూసి నాకు మొత్తం నొప్పి లేచింది, గట్టి వచ్చింది. మొన్ననే టీకి ఇచ్చిండు డాక్టర్, ఇప్పుడు చూడు దెబ్బ కరోనా టీకానా? టీకా ఇద్దరుగా చిన్న పిల్లలకు అది ఇచ్చేది నాకు. ఇప్పుడు నేను పోను, ఇక్కడనే నేర్చుకుంటా. అమ్మా నమ శివావం నమ శివావం నమ శివావం నమ శివా ఓం నమ బల్పాయి కదా ఇట్లా ఇట్లా. అరే నా పెన్ను అది అవ్వదు, నా పెన్ను కదా అది కాదు, మా అమ్మకి నీకు చెప్పి నీకు పది రాదు, మళ్ళీ నీకు దూరం పట్టిస్తా. నాకు చింత చాక్లెట్ చాక్లెట్ కాదు, నాకు ఇస్తాను అది. తీసుకో అబ్బరా మా అమ్మకి ఏం చెప్పా, నా దగ్గర పెద్దది ఉన్నది చాక్లెట్, చేతిలో పడుతుందిరా తిను. దీనికి ఎంత ఉంటుంది అంత పెద్దది, నా దగ్గర ఉంది. అయితే మా అమ్మకు చెప్పాను, నా దగ్గర ఉన్నది. కాకపోతే బడికి పోవా ఆడ దాకోరా కాదురా అమ్మా. అమ్మా ఇంకా చిన్న చిన్నగా మాట్లాడుతున్నాయి. నేను బడికి పోతున్నా ఇప్పుడు. గడ్డ కాదురా, సౌత్ ఇగో.
గట్టగాలి నా చదువుడు గిట్టరా అని. అయ్యో అమ్మ నేను ఇప్పుడు గట్టగాలి రా పండుకొని కాళ్ళు మిగిలి పెడతాను. అమ్మ చెప్పింది కదా అమ్మ కొట్టద్దు మరి కొట్టుడుకొని వీడు మంచిగా వచ్చిందండి ఆ పెళ్ళి పెళ్ళి గీకుడు పచ్చు నమ శివావం నమ శివావం నమ శివావం నమ శివా మంత్రయంత్ర ఓం నమ శివాయ రమయ్య రామయ్య ఈ మంకేశం రామయ్య మంచి ఏం రాను చదువు మంచి చదువుకోవాలి. బయటకు వచ్చినప్పుడు చదువుకోవాలి. నిన్ను చూసి పోరాడాలని నేర్చుకోవాలి. అమ్మాయి అమ్మాయి కాదు అమ్మా ఈ కాదు అమ్మాయి ఎవరు సొమ్ము తిరుగుతున్నావు నువ్వు సుధాకర్ సొప్పదా కోమేష్ కొడుకుతో తిరుగుతున్నా ఇద్దరు గట్టిగా మందు మంజు మంజు అంటుండు మందు మందు మా కులంలో కూడా దారిగానే కొమ్మేసి ఒకటి తాగుతారు బీరు అది కూడా ఒకటే గ్లాసు 2 గ్లాసు తాగుతారు ఒకటి ఇచ్చాడు. అమ్మ నేను ఎట్లా నేనేసి చదువు సందడి నేర్చుకుంటే కరోనా సీజన్లో ఫోన్ కొని నేను కొట్టాను. అరే నీకు గుడ్డు పెడతావురా అమ్మ నేను బకెట్ ఎక్కినా అని చెప్పి మంచి నా కొడుకు నీకు రోజు పాలు సీజన్ ఇప్పిస్తా కోడిగుడ్డు. అమ్మ మామయ్య చదువు కదా నేను రాత్రి బర్రె లెక్క గురువు తీయాలను నా పక్క పండి పాపం ఆయన చెప్పారు పేగు వలిపోరు జర్రైంది రాత్రి ఇప్పుడే దావతో నవ్వుతారు అమ్మదు చిలికైనా బట్ట అమ్మ నేను నేర్చుకుంటా భరతంద్ర మంద్రయంద్ర ఓం నమ శివాయ భరతంద్ర మంత్రయంద్ర ఓం నమ శివాయ నమ శివావం నమ శివావం నమ శివావం నమ శివా పరశురామయ్య అంటే అమ్మ ఉభయ అక్షరాలతోటైనా శాస్త్ర సంకేతాలతోటైనా పరశురామయ్య ఈ ఉభయ అక్షరాలు చదువు పరశురామ చిన్న బాలుని పరశురామయ్య ఒక చెంపా కొడితే నీకో పాలో ఎల్లోరా మరి ఒక్క చెంపా కొడితే రక్తమెల్లోరా పరశురామయ్య ఒక చెంప కొడుతుంటే పాలు కారుతుంటాయి, మరి ఒక చెంప కొడితే రక్తం కారుతుంది. పరశురామయ్య పాలు తీకి నా పెరుగు హారాలేదోరా పాలు తీకి నా పెరుగు హారాలేదోరా పడికారామయ్యా పరశురామయ్య ఒక చెంప కొడుతుంటే పాలు కారుతుంటాయి, మరి ఒక చెంప కొడితే రక్తం కారుతుంది. పరశురామయ్య నీ పాలు తీకిన పెదవు వారలే పరశురామయ్య. నాది పాలు ఈకిన పెదవైతే మరి మంత్రం చేస్తుండమ్మా దుడ్డు అమ్మ నాకు ఒక చెంప కొడితే పాలు కాస్తాను, ఇంకో చెంప కొడితే రక్తం కాదు. మంత్రికి అదే ముందరికి వచ్చినాయి కాదని కిందికి ఎత్తున్నాం మా అమ్మ చెప్తారే ఏమ్రా మా అమ్మకి తెలుసుగా మా అమ్మ సంగతి కారం పొడేసి కుట్టని అమ్మ నేను చదువు సంగతి నేర్చుకుంటున్నాను ఏమల్ల ఓం నమ శివ నమ శివ ఓం 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 నమ శివ నమ శివ ఓం నమ శివ ఓం నమ శివ
అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు మనిల్లు ఈ జనగాం ఇల్లు జనగం పరశురామయ్య చదువు సంధ్యలు నేర్చుకున్న పరశురామయ్య ఇక్కడ యుద్ధానికి పోవాలంటే వేట మార్గం పోవాలంటే మన ఎంబడ 7 బాణాలు ఉండాలి పరశురామయ్య. నువ్వు కూడా నేర్చుకోలేగా రామన్న రాజునైతేనా పట్టే బాణసమే కొట్టి సూర్యుని మేకులు వేటి పరశురామన్న 7 బాణాలు ఎక్కి కొట్టాలి. ఈ కత్తులతోటి నా జాతి రాత్రులు ఓడించాలి. నేను పట్టాభిషేకం వేయాలి మట్టమోడగిరి కోటకు. నాకు 7 బాణాలు ఎక్కి కొట్టి పెట్టాలంటున్నావు అమ్మా. పట్టి బాణసం ఎక్కువ పెట్టి ఈ కత్తులు ఎంతనమ్మా నా చేతిలో గిరగిర నింపుతున్నామ్మా ఈ కత్తులను. మంత్రి రామయ్య పెద్దవేరు కాబట్టే ఇంటిందా రామయ్య పెద్దవెరిగేనాడా కొడుకా పరశురామయ్య ఇందుకు పెద్ద వెరుతున్న పరశురామయ్య పెద్దవాణ్ణి వెళ్తున్న పరశురామయ్య. అమ్మ రేణుకా ఎల్లమ్మ జనగాము ఇంటిలో నగరంపల్లి ఎల్లమ్మ ఎప్పుడైతే గద్ద కూర్చున్నారో కావురాల కమలాడి బిడ్డ రేణుకా ఎల్లమ్మ. నేను పరశురాముని ఇంత పెద్ద పెరుగుతున్నాను. మా మాపల పెరిగినాను, మల్లె పువ్వు పెరిగినాను, గడిలో పెరిగినాను, గడి యొక్క ఛాయల్లో పెరిగినాను. ఒక్క చిన్న వార్త అడుగుతానమ్మా, మనకేదది ఏ కోరికలదు. కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి మాట్లాడలేదు రేణుకా ఎల్లమ్మ. చెప్పాలమ్మా. అరిగేలా ఒక్క మాట పలకించే ఎల్లమ్మ. పలకించు ఎల్లమ్మ. నేను చెప్పేదాను మాట శివనందు పెట్టే నేను చెప్పేదాను మాట శివనందు పెట్టు ఓ దేవి ఎల్లమ్మ. అమ్మ రేణుకా ఎల్లమ్మ కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి మాట్లాడిన పుట్టి 12 సంవత్సరాలు అయినాడు. ఒక్క వార్త కూడా అడగలేదు వరకు. ఒక్క వార్త అడుగుతాను. పాటలు ఆడలేనే ఎల్లమ్మ, పాట పాడలేనే. పొంగనాలు ఆడుకుంటానమ్మా రేణుక. నాకు సెలవులు కావాలి. పరశురామయ్య పట్టణం వల్ల రమణ వాళ్ళుగారున్నారు రమణ. పట్టణం వల్ల రమణ వాళ్ళుగారున్నారు రమణ.
నోడు తిట్టచ్చు పరశురామయ్య ఎవరి తోటి ఆటలద్దు పరశురామయ్య మన కర్ణపల్లి పుట్టింది మా ఊరము పెరిగింది కర్ణపల్లి మన జనగామింది అందు 4 కొడుకులు బిడ్డ శ్రీ బాలగౌరం ఉన్నది ఇదే కోటలో కూడా కొట్టుకొని తిట్టుకొని ఆటలాడుకోరు పరశురామయ్య నరం లేని నాలుకెళ్ళు ఏ తల్లిగా అన్నదో ఏ తల్లిగా అన్నదో పరశురామయ్య తగదని కొడుకుని తెస్తారు కానీ అయ్యా అమ్మా రేణుకా ఎల్లమ్మ నేను ఇంతవరకు వాసి అడగలేదు అంతస్తు అడగలేదు మీడలు అడగలేదు మిగతలు అడగలేదు రేణుకా ఎల్లమ్మ నేను పుట్టిన సంవత్సరాలైనా మాత్రం చంద్రపురు గ్రామంలోన ఎప్పుడు తను పసిపిల్లలతోటి ఆటలు ఆడబోలేదు ఎవరో ఎల్లమ్మ కొడుకట ఎల్లమ్మ కొడుకు పట్టి నామాలు పెట్టుకుంటాడు నల్లని ముఖమని చెప్పి గంట చేతులు పట్టుకుని ఎప్పుడు కడపక్కనే కూర్చుంటారని చెప్పి లోకమంతా చంద్రపుర గ్రామంతా మోరు మోగుతుందమ్మా నేను వాళ్ళతోటి పందెమ్ము పెట్టుకున్నా రేణుకా జగచ్చని అమ్మా బంగారి బంగూరంబు వెండియా చాలా వెండియా చాలా బంగారి బంగారమ్మ వెండి జాలాలే రేణుకెళ్ళమ్మ అమ్మా బంగారి బంగూరంబు వెండియా చాలా వెండియా చాలా వెండియా జాలాలేమో జాలల్లో తెలిపే జాల నాకు కావాలి పసి పిల్లలతోటి నేను మాటలాడక విమంట మరగని గోడకు జనగా మా ఇంటిలోన కర్రంపల్లె ఎల్లమ్మ రేణుక జగజ్జనని నా తాత అమ్మా రేణుక ఎల్లమ్మ మా తాత ఆడిన నాటి బొంగరామేలమ్మ ఓ బొంగరామేలమ్మ మా తాత గౌతముని ఆడిన నాటి ఓ బొంగరామేలమ్మ అమ్మా బంగారి బంగురంబు వెండియ జాల వెండియ జాల మా తాత సత్యమా గౌతమాముడు వాడుకున్న బంగారి బంగురము వెండియ జాల నాకు చేతికి అందించినట్టయితే జనగామ ఇంటిలో ఆటలు ఆడుకుంటున్నమ్మా రేణుక ఎల్లమ్మ పరశురామయ్య మీ తాత ఆడిన నాటే బొంగరామున్నదిరా బంగారే బొంగోరంబో వెండియ్య జాలా బంగారే బొంగోరంబో వెండియ్య జాలా కొడుకా పరశురామయ్య నీ యొక్క తాత పేరు గౌతమ మునిరాజు ఆ గౌతమ ముని గారిన బంగారి బొంగరము వెండియ జాల ఉంది పరశురామయ్య ఈ బంగారి బొంగరము వెండియ జాల కంచాల మరే కింద కరుణల్ల పుట్ట కంచాల మరే కింద కరుణల్ల పుట్ట కరుణల్ల పుట్టలోన నాగన్న ఇండే పరశురామయ్య చాలా మరి కింద నల్ల పుట్ట దగ్గర 12 సిరుసున్న నాగన కింద నీ యొక్క తాత అన్న బంగారు బొంగరం గిరగిర తిరుగుతుంది పరశురామయ్య అక్కడికి పోవాలంటే ఏ విధంగా పోవాలమ్మా గంగా బొట్టుకు ఉన్న గంగా బావానే ఓ గంగా బొట్టుకు ఉన్న గంగా బావానే గంగ బొట్టుకున్న గంగా భవాన యొక్క పినతల్లి గంగా భవాని గయ్యాలు ఓసడి గయ్యాడి గంగ గొర్రెలు ఓసడి వయ్యారి గంగ పచ్చ గడ్డల పొండు ప్రవలించే గంగ గయ్యాలు ఓసడి గయ్యాడి గంగ గొర్రెలు ఓసడి వయ్యారి గంగ పరశురామయ్య గొర్రెలు ఓసడి వయ్యారే గంగ కొడుకా పరశురామయ్య ఆ 7 గంగాలు ఎల్ల దాటాలే పరశురామయ్య నీకు అమ్మమ్మ గంగమ్మ నేను రేణుక ఎల్లమ్మ కొడుకుని వచ్చాను వేడుకో పరశురామయ్య శుభంగానే పోవాయే లా బంగారమ్మ ఓ తిరిగి వనాటి నిలబెట్టినానా పరశురామయ్య
ఆ బంగారమ్మ పరశురామయ్య పిడికెడు బండారు పిడికెడు యాపాకిస్తున్నా నా యొక్క పినతల్లి గంగాదేవికి ఇయ్యు. 7 గంగాలు దాటిస్తున్న పరశురామయ్య. అమ్మ రేణుకా ఎల్లమ్మ ఆ 7 గంగాలు దాటాలంటే అమ్మ రేణుకా ఎల్లమ్మ నా యొక్క పిన తల్లి గంగా భవాని ఉంటుందా రేణుకా ఎల్లమ్మ. అమ్మ ఇటు రా అమ్మ ఒకసారి. అమ్మ జగజ్జనని తల్లి నీ పాదములకు